చంపబోయేవాడిని చంపితే మహా పాపం రా. అందుకే నిద్ర లేపి మరీ చంపుతున్నా. చంపకపోతే రేపు జరగబోయే ఎంక్వైరీలో మా కొంపల ముందు స్టేట్మెంట్ ఇస్తాం. సత్యవధానం అయిపోతుంది. చంపకండి రా. తెలుపు ఆ కొండయ్య పాపలు ఇరుక్కుపోయాడు. తగలబడి సస్తాడేమోరా. బాబు, నేను చేసిన పాపాలే నన్ను తీసుకుపోతున్నాయి. రేపు ఎంక్వైరీలో ఆ బసప్ప గారు చేసే దుర్మార్గాలకి నేను సాక్షిగా నిలబడతానని ఆడి మనుషులతో నన్ను కొండయ్య గారి ఆత్మశాంతి కోసం నువ్వు చావడానికే వచ్చావా పిన్నమనేని బోసు బాబు? ప్రాణాలని బ్రాందీ గ్లాసులో కలుపుకుని తాగి మీ అందరి ప్రాణాలు తోడేయటానికే వచ్చాను. ఇలాంటి వెర్రి కూతలు కూసే ఒకప్పుడు నీ తండ్రి వల్ల కాటుకి వెళ్ళిపోయాడు. అన్నింటికీ బదులు తీర్చుకోవడానికే వచ్చాను రా. నా తండ్రిని చంపినందుకు నీ తాట ఒలిచి, నా తల్లిని జైలు పాలు చేసినందుకు నీ కీళ్లు విరిచి, రైతుల కడుపు మంటను చల్లార్చే చెరుకు పంటను మంటల్లో ఆహుతి చేసినందుకు నీ డొక్క చీల్చి, సాక్ష్యం చెప్పవలసిన కొండయ్యను కాల్చి చంపినందుకు నిన్ను అదే మంటల్లో మార్చి మసి చేస్తాను రా. నీ ఇష్టం వచ్చినట్టు విరిచేయడానికి నేను తోలు బొమ్మను కాదు, జోడుగుళ్ళ బసవప్పను. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే సజీవ సమాధి చేస్తాను. నిన్ను సకుటుంబంగా సమాధి చేస్తాను. తాగు, ఒక్కడుగు ముందుకు వేశావా అంతమైపోతావు. ఇప్పుడు వేయబోయే అడుగు నీ గుండెల మీదే వేస్తాను. చిరుత పులిలా చిందులు వేసిన చిట్టెలుక ఇప్పుడేమైంది? బంగారు డాడీ, శోష వచ్చేలా హింసించి మూర్ఛపోయేలా చేసి మూటగట్టి నా గెస్ట్ హౌస్ కి తీసుకురా, ఆడుకుంటాను. ఆడపిల్ల మీద కన్ను వేశానని నన్ను మురిక్కాలలో పడేస్తావా? తొందరపడి చేయి చేసుకున్నందుకు నీ బాబుకు బదులు నువ్వు తినాల్సి వస్తుంది. ఆ తన్నులు వీడి పొగ దిగే వరకు కొట్టండి తిని బాబు. ముసలాడా, ఊరికే నక్క కోతలకు వైపు నీ ప్రాణాలకేం భయం లేదు. నార్మల్ సావు కబురు మయటానికే నిన్ను వదిలేస్తున్నాను. ఆ బసవప్పగాడితో చెప్పు, వాడు చేసిన నేరాలు అంగీకరించే వరకు వాడి కొడుకు నా దగ్గరే బందీగా ఉంటాడని చెప్పు. చూడండి బసవప్ప గారు, 14 ఏళ్ల క్రితం షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు.
ఆయన్ను హత్య చేసే నేరానికి ఈ రాజేశ్వరి 14 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయినా ఎప్పుడో ముగిసిపోయిన ఈ కేసు ఇప్పుడు విచారణ చేయడంలో అర్థమేమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. ఆ కేసు ముగిసిపోవచ్చు బసవప్ప, కానీ నా భర్తని నువ్వు హత్య చేశావన్న కేసు అలాగే ఉంది. దాని మీదే ఇప్పుడు విచారణ జరుగుతుంది. సార్ మీకు ఫోన్ వచ్చింది. సార్ ఫోన్ వచ్చిందట, మాట్లాడి రావచ్చా? అలాగే వెళ్ళిరండి. హలో, ఎవరు? బసవప్ప. బోసు బాబా. ఎంక్వైరీలో నా తండ్రిని శ్రీకాంత్ని చంపింది నువ్వేనని ఒప్పుకుని ఎంక్వైరీ ఆఫీసర్ని తీసుకుని సరాసరి జడ్జి గారింటికి రావాలి. రాకపోతే? డాడీ, డాడీ, నన్ను రక్షించు డాడీ, నన్ను కాపాడాడి. నా కొడుకుని ఏం చేస్తున్నావు? డాడీ, 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 ఇదిగో వాడిని ఏం చెయ్యొద్దు. బోసు బాబు, ఇప్పుడే నేను జడ్జి గారింటి బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్ తో కలిసి బసవప్ప తన నేరాలు ఒప్పుకోవడానికి వస్తాడని బోసుబాబు చెప్పాడు. నాకు నమ్మకం లేదు సార్. సార్, ఆ బసవప్ప మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు. తుపాకులతో నన్ను వెంటాడారు. నీ మాట మాకు సాక్ష్యం కాదు బోసుబాబు. సాక్ష్యం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నంలోనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి సార్. ఒక సాక్ష్యం సేకరించడానికి నేను చేసిన ప్రయత్నానికి ఫ్యాక్టరీ మూతబడింది. మరో సాక్ష్యం సంపాదించడానికి నేను చేసిన ప్రయత్నానికి కొండయ్య ప్రాణాలే పోయాయి. ఇప్పుడు మరో సాక్ష్యం సేకరించడానికి నా ప్రాణాలే బలివలసి వస్తోంది. వాళ్ళెందుకు దాడి చేశారు నీ మీద? బసవప్ప చేత నిజం చెప్పించడం కోసం నేను అతని కొడుకును బంధించాను. అది చట్ట ప్రకారం నేరం. ఎందరో నేరస్తులకు మీ చట్టమే గొడుగు పడుతోంది సార్. నేరం నిరూపించడానికి మాత్రమే నేను చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాను. అయినా అది క్షమార్హం కాదు. ఎక్కడున్నాడు బసవప్ప కొడుకు? ఇక్కడే ఉన్నాడు. అరెస్ట్ హిమ్. ఆగో, ఆగో. Come on. Quick. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు 5 జతల కాకి బట్టలు, టెర్రీ కాటనవి ఉచితంగా ఇస్తాను. నా కొడుకును మర్యాదగా అప్పగించు. నువ్వు నేరాలన్నీ అంగీకరిస్తే తప్ప నీ కొడుకు నీకు దక్కడం. అలాగా? ఒరేయ్, కనక మహాలక్ష్మిని తీసుకురండి. యావదాస్తికి వారసురాలు. కౌజు పిట్టలాగా మా చేతిలో గిజగిజా కొట్టుకుంటూ ఎందుకు బతికుందో తెలుసా? నా వారసుడు నీ చేతిలో ఉన్నాడు గనక. వాణ్ణి విడిచిపెట్టకపోతే తక్షణం కనక మహాలక్ష్మిని చంపేస్తాను.
బంగారు బాబు మాట్లాడేమిటి? భయంతో బెదిరిపోయి పక్షవాతం వచ్చి నోరు పడిపోయిందేమోనని నా డౌట్. బోసు, నా కొడుకు చేత నువ్వు మాట్లాడించాలి, లేకపోతే కనకమహాలక్ష్మిని చంపేస్తాను. డాడీ డాడీ నన్ను రక్షించి డాడీ, వీడు నన్ను చంపేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బంగారు అలాగే బోసు, ఓకే ఒప్పుకుంటున్నాను. నువ్వు కనక మహాలక్ష్మిని ఇటుపక్క పంపించు, నేను నీ కొడుకుని అటుపక్క పంపిస్తాను. అలాగే నా కొడుకు నేను చెయ్యొద్దు, కనకమహాలక్ష్మిని వదిలిపెట్టేయండిరా. డాడీ డాడీ నన్ను రక్షించి డాడీ, వీడు నన్ను చంపేలా ఉన్నాడు, నన్ను కాపాడాడి. బాబు, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కనకమహాలక్ష్మిని కాల్చి చంపండి.
ఇంత జరిగాక మంచివాడు అనిపించుకో. ఇప్పటికైనా నిజం చెప్పు. అయ్యా జడ్జి గారు, ఈ కనక మహాలక్ష్మి ఫ్యాక్టరీ కాదు వారసురాలు. సుబాబుని చంపాలని నేను చూస్తే ఆ వర్షంలో వచ్చి నన్ను రక్షించాడు. ఆ ఉత్తముడి కోసమైనా నేను నిజం చెప్తాను. శ్రీకాంత్ను చంపింది నేను, ఫ్యాక్టరీని నాశనం చేసింది నేను, రవీంద్రను పాముతో కరిపించి చంపించింది నేనే. చెరుకు రైతులకు నేను చేసిన ద్రోహానికి నాకు చెరుకు తోటలోనే శిక్ష పడింది. బోసు, జయం నీదే. బోసు, జయం మనదే, జయం మనదే.